హైడ్రా అనేటువంటిది అంటే పేద ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, ఇట్లా దానం నాగేందర్ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది. హైడ్రా ఇప్పటికే తిరుపతి రెడ్డి ఇల్లుని కూడగొట్టలేకపోయింది, తిరుపతి రెడ్డి ఇల్లుని కూలగొట్టలేకపోయింది. ఎందుకు? తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారు అన్న కాబట్టి ఆయన ఇల్లు కూలగొట్టలేకపోయింది. చాలామంది కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లను ముట్టుకోలేకపోయింది. వివేక్ ఫామ్ హౌస్ కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ కావచ్చు, గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లను వాళ్ళ గెస్ట్ హౌస్లను ముట్టుకోలేకపోయింది ఇదే హైడ్రా. కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టింది. ఏదో అప్పు తెచ్చుకొని లోన్ తెచ్చుకొని నెల నెలకు ఈఎంఐ కట్టుకుంటున్నటువంటి వాళ్ళ పేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూలగొట్టేసింది, నెలమట్టం చేసింది, వాళ్ళని రోడ్డు పాలు చేసింది. వాళ్ళు ఇప్పటికీ నెల నెల ఈఎంఐలు కడతా ఉన్నారు, లేని ఇంటి కోసం ఈఎంఐలు కడతా ఉన్నారు. దీనికంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? అలాగనే ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతన్ బస్తీలో నిన్న కూల్చివేతలు స్టార్ట్ చేస్తూ ఉంటే దానం నాగేందర్ పోయి దాన్ని అడ్డుకున్నాడు. మరి పేదోళ్ళకేమో ఒక న్యాయము, మీ కాంగ్రెస్ వాళ్ళకేమో ఒక న్యాయము.